ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारे भिलज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। त्रिणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिनां मानदेन कीर्तनीय सदा हरिः। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। చైతన్యచంద్ర మమ దేహి పదావలంబం. హరే కృష్ణ. సో ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు మనము యాక్చువల్లీ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఈ యొక్క అజ్ఞానం నుంచి తొలగించు అని గురు మహారాజ్కి మనము అందరం ప్రేయర్ చేయాలన్నమాట. అప్పుడే సరిగా ఆన్సర్స్ వస్తాయి, సరిగా మనకు కూడా అర్థమవుతుంది. సో అందుకని మనము మంగళాచరణ ప్రేయర్స్ చేశాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరే కృష్ణ. సో అనంతదేవ్ అంటే యూజువల్గా మనకు లక్ష్మీ నరసింహ స్వామి పైన ఇట్లా పడగలతో ఉంటాడనమాట అనంతశేష్. సో, అతనికి ఆ దేవుడికి మనము నమస్కారం చేస్తున్నాం అనమాట. సో, అది ఆదిశేషు అది కూడా ఎవరు? బలరాం యొక్క అంశల యొక్క అంశ అనమాట. సో, అందుకని యూజువల్‌గా లక్ష్మీ నరసింహదేవ్ తర్వాత అనంతదేవ్ కలిసి ఉంటారు పటంలో. సో, అందుకని ఆ ప్రేయర్ చేస్తున్నాము. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామ్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు ప్రణామ్. రాధా గౌరంగి మాతాజీ, సుధా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు హరే ప్రణామ్. కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ధన్యవాదాలు హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రణామ్. సో ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు ప్రణామ్. ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి 2:10:33. 2వ స్కందము 10వ చాప్టర్ 33వ శ్లోకం.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండోత్ ప్రణామం మాతాజీ. సరే 2:10:33 ఎవరైనా ఒక డివోటీ కాల్ అండ్ రిపీట్ చేయండి. ఏతద్భగవతో రూపం హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైర్ మహ్యాదిభిశ్చైవరణై మహ్యాదిభిశ్చావరణైర్ మహ్యాదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం అష్టభిర్బహిరావృతం ఏతద్భగవతో రూపం ఏతద్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైర్ మహ్యాదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం అష్టభిర్బహిరావృతం ఏతద్భగవతో రూపం ఏతద్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైర్ మహ్యాదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం. అష్టభిర్బహిరావృతం. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మిగతా డివోటీస్ చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. చదవాలా ప్రభుజీ నువ్వు శ్లోకం? చదవండి మాతాజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చవరణై అష్టభిర్బహి ఆవృతం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ఏతద్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చవర్ణై అష్టభిర్బహిరావృతం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణైర్ అష్టాభిర్బహిరావృతం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఏతద్భగవతా రూపం స్థూలం తే వ్యాహృతం మయ్యా మహి అధావిచ అవరణే అష్టభిర్బహి ఆవృతం. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణై అష్టర్బహిరావృతం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యావృతం మయా మాయా అదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణై అష్టభిర్బహిరావృతం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణై అరిష్టభిర్బహిరావృతం. హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావరణై
అష్టభిర్బహిరావృతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఏతాద్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా మహ్యాదిభిశ్చావర అష్టాభిర్బహిరావృతం. హరే కృష్ణ ప్రభుజీ. Thank you so much. So, translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Thus, by all this, the external feature of the personality of Godhead is covered by gross forms such as those of planets, which were explained to you by me. ఈ విధముగా భగవానుని బాహ్య రూపము లోకాదుల వలె స్థూల రూపములచే ఆవరింపబడి ఉన్నది. వానినే నేను నీకు వివరించి ఉంటిని. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 7:4 యందు వివరింపబడినట్లు భగవానుని భౌతిక శక్తి 8 విధములుగా ఆవరణలచే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము కప్పబడి ఉన్నది. ఇవన్నీ భగవాను నుండి అతని బాహ్య శక్తిగా ఉద్భవించి ఉన్నవి. ఈ ఆచ్ఛాదనలు మేఘములు సూర్యుని కప్పుటలో పోలి ఉండును. సో ఇప్పుడు ఎట్లయితే మేఘాలు దేంతో తయారు చేయబడతాయి? సూర్యుడే మేఘాలు తయారవుతాయి. సూర్యు రశ్మితోనే సముద్రంలో నీరు, చెరువుల్లో నీరంతా ఆవిరైపోయి మేఘాలాగా ఫామ్ అయిపోతుంది. సో మేఘాలు బాగా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సూర్యుని కూడా కవర్ చేసేస్తుంది. సూర్యుడే మేఘాలను క్రియేట్ చేశాడు, కానీ కొంత మేఘాలు ఏం చేస్తున్నాయి? సూర్యున్నే కవర్ చేస్తున్నాయి మన నుంచి. అదేవిధంగా భగవంతుడు ఇవన్నీ సృష్టించాడు. మనం ఇట్లా చూస్తే ఏమవుతుంది? గ్రహాలు కనిపిస్తున్నాయి, భూమి కనిపిస్తుంది, పైన నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ భగవంతుడు మనకు కనపడట్లేదు. ఎందుకు? ఇవన్నీ అడ్డుగా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నాడు అనమాట. సో దానికి చివరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? భక్తి రహితులగు నిరాకారవాదులు భగవానుని భౌతిక రూపము కల్పన కావించుచు అంత్యమున నిరాకార బ్రహ్మజ్యోతి అంది లీనమగుదురు. సో ఇదంతా చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తున్నారు? భక్తులు కానటువంటి వారు, భక్తి రహితంగా నిరాకారవాదులు ఏం చేస్తున్నారు? ఇదంతా అసలు భగవంతుడికి ఆకారం లేదు అని చెప్పేసి అటువంటి కల్పనలు కావిస్తున్నారు అనమాట. అంత్యమున నిరాకార జ్యోతి అందు లీనమగుదురు. కానీ విశుద్ధ భక్తులు మాత్రం అది ఎన్నడూ ఆదియందు మరియు ముక్తి అనడి పూర్ణత్వ స్థితి యందు భగవద్ రక్షకులుగానే ఉందురు. వారి అర్చనము ఎన్నడూ ఆగదు. కానీ నిరాకారవాదులు అర్చనము మాత్రము నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమై ముక్తిని బడిసిన పిమ్మట ఆగిపోవును. సో నిరాకారవాదులది వాళ్ళ పూజలు అవన్నీ ఏమవుతాయి? యాజ్ సూన్ యాజ్ వాళ్ళు ఎప్పుడైతే బ్రహ్మజ్యోతిలో కలుస్తారో అవన్నీ ఆపేస్తారు. కానీ భక్తులు అలా కాదనమాట. కనుకనే శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తులు ఇచ్చట విపశ్చిత భగవద్ జ్ఞానపు పూర్ణముగా ఎరిగినట్టి పండితులు అని వివరించబడిద్రి. సో అట్లా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇదంతా ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్. భగవంతుని యొక్క స్థూల రూపము ఇవన్నీ బేసికల్గా బయట మనము భగవంతుని యొక్క విరాట్ రూపం గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఇక్కడికి ఎలా వచ్చాము అంటే, పరీక్షిత్ మహారాజ్ ఎన్నో ప్రశ్నలు ఇస్తాడు. ప్రశ్నలు అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ చేస్తూ వస్తాడు. ఆన్సర్స్ చేస్తూ వచ్చిన తర్వాత ఆన్సర్స్ చెప్పడంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు, ఆయన ఎలా ఆవిర్భవించాడు, వచ్చిన తర్వాత తపస్సు ఎలా చేశాడు, ఆ తర్వాత భగవంతుని ఎలా కలిశాడు, భగవంతుడు వచ్చిన తర్వాత ఆయనను వైకుంఠ దర్శనం అంతా చూపిస్తాడు, ఆ తర్వాత నీకు కోరిక ఏంటో చెప్పు అడుగుతాడు భగవంతుడు. అప్పుడు బ్రహ్మ 4 ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఆ 4 ప్రశ్నలకు భగవంతుడు 4 చతుశ్లోకి భాగవతంలో ఆన్సర్స్ చెప్తాడు.
అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ చాప్టర్లోకి అడుగు పెట్టాం. భాగవతం అన్నిటికీ ఆన్సర్స్ అన్నమాట ఈ చాప్టర్లో. సో దీంట్లో ఏం చెప్తున్నారు? అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరానుకత నిరోధో ముక్తిరాశ్రయ. సో ఇట్లా భాగవతము 10 టాపిక్స్ ఉంటుంది అని మనకు చెప్తున్నారు ఇక్కడ. రైట్. సో భాగవతం మనకు 10 టాపిక్స్ ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఒకటి సర్గ, తొలుత క్రియేషన్, ఇది విసర్గ సెకండరీ క్రియేషన్, తర్వాత స్థానం, జాగ్రఫీ, ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయి, సూర్యుడు ఎక్కడ ఉంటాడు, చంద్రుడు ఎక్కడ ఉంటాడు, వీటి మధ్యలో డిస్టెన్స్ ఏంటి, పోషణం అంటే మెయింటెనెన్స్, మనందరి యొక్క మెయింటెనెన్స్, అన్ని జీవరాశుల యొక్క మెయింటెనెన్స్, మన్వంతర, మనువులు ఎప్పుడు వస్తారు, ఎంతకాలం బ్రతుకుతారు, అవన్నీ డీటెయిల్స్. తర్వాత ఊతి అంటే కర్మ, బేసికల్గా పుణ్యకర్మలు ఇవన్నీ. ఆ తర్వాత ఈశాను కథ, భగవంతుని యొక్క కథ, భాగవతం అంతా వస్తుంది అది. తర్వాత నిరోధ, ఈ యొక్క సృష్టి జరిగిన తర్వాత లయం ఎలా జరుగుతుంది, మొత్తం ఈ వినాశనం ఎలా జరుగుతుంది అది చెప్తారు. ఆ తర్వాత ముక్తి, మనం దేనికోసం చూడాలి, ముక్తి ఎలా చూడాలి, ఎలా వస్తుంది ముక్తి. తర్వాత ఆశ్రయ, 10వది. ఆశ్రయ అంటే భగవంతుని యొక్క సుప్రీం షెల్టర్, శరణాగతి. సో ఈ 10 టాపిక్స్లు మనకి ఇప్పుడు డీటెయిల్డ్గా ఈ మిగతా భాగవతం అంతా చెప్తారనమాట. అందులో ఒకటో ఫస్ట్ టాపిక్ సర్గా తీసుకొని ఆ సర్గాను మనకు వివరిస్తున్నారు ఇప్పుడు. ఆ సర్గాన్ని వివరిస్తూ విరాట పురుషుడు ఫస్ట్ మహావిష్ణు, ఆయనే భగవంతుని యొక్క అంశ యొక్క అయిన మహావిష్ణు వచ్చేసి భౌతిక ప్రపంచానికి కావలసిన అన్ని సామాగ్రి తీసుకొస్తాడనమాట. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, భూమి, నీళ్లు, మంట, అగ్ని, ఆకాశము, ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఈ భౌతిక సృష్టి చేస్తున్నాడు అనమాట. అలా చేస్తూ ఆయనే ఇంకా ఆరంభిస్తాడు అనమాట. క్రియేషన్ ఆరంభిస్తున్నప్పుడు ఆయన ఏమేమైతే తలుచుకుంటున్నాడో అది ఉద్భవిస్తుంది. అలా జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే విరాట పురుషుడు ఆయన తినాలి అని అనుకుంటున్నాడో అప్పుడు ఆ యొక్క సెన్స్ ఆర్గన్, ఆ తినడానికి కావలసిన సెన్స్ ఆర్గన్ డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క సెన్స్ దేవత, ఆ యొక్క ఇంద్రియం ఫామ్ అవుతుంది. తర్వాత ఇంద్రియ ఒక దేవత, ఇవన్నీ ఫామ్ అయిపోయి తన్మాత్రాస్, ఆ తర్వాత బాడీలీ యాక్టివిటీ ఇవన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా భగవంతుడు ఎప్పుడైతే వినాలి అనుకుంటున్నాడో చెవులు ఉద్భవించాయి. ఆ తర్వాత శ్రోత్ర, ఇదేంటంటే సూక్ష్మ కర్ణం అన్నమాట, శ్రోత్ర. తర్వాత ఆ యొక్క దేవతలు, చెవులు వినడానికి కావాల్సిన దేవతలు, దిగ్దేవతాస్, వాళ్ళందరూ ఉద్భవిస్తారు. సో ఇట్లా దిగ్దేవతాస్ ఇవన్నీ ఫామ్ అయిపోయి సౌండ్ అండ్ ఈథర్ అంటే శబ్దము ప్లస్ ఆకాశము, ఈ రెండు ఈ యొక్క సౌండ్ ద్వారా వస్తాయన్నమాట. ఆ తర్వాత భగవంతుడికి తాకాలి అనే కోరిక వస్తుందన్నమాట. ఆ కోరిక రాగానే ఇమీడియట్లీ చర్మం క్రియేట్ అయిపోతుంది. ఆ చర్మంకు వచ్చిన సూక్ష్మ ఇంద్రియం ఏంటి, త్వక్. తర్వాత వాయుదేవుడు, దానికి సంబంధించిన అధిష్టాన దేవత. ఆ తర్వాత మనకు స్పర్శ ప్లస్ గాలి, ఈ రెండు ఫామ్ అయిపోతాయి. అట్లాగే భగవంతుడు ఎప్పుడైతే చూడాలి అనుకుంటున్నాడో కళ్ళు ప్లస్ ఆ ఇంద్రియం ఏంటి, కళ్ళు ప్లస్ చక్షు, సూక్ష్మేంద్రియం చక్షు. ఆ తర్వాత కావలసిన సంబంధిత దేవత ఎవరు, సూర్యుడు. సో సూర్యుడు, దీంతో రూపము ప్లస్ మంట, ఈ రెండు వచ్చాయన్నమాట. ఆ తర్వాత భగవంతుడు ఎప్పుడైనా నేను తినాలి, నేను తాగాలి అని అనుకున్నాడో, ఎప్పుడైతే డిజైర్ చేసుకున్నాడో ఇమ్మీడియట్గా నాలుక వచ్చేసింది. సో దానికి సూక్ష్మేంద్రియం ఏంటి, జిహ్వా. దానికి సంబంధిత దేవత ఎవరు, వరుణదేవుడు. సో ప్లస్ దీని ద్వారా మనకు రుచి ప్లస్ నీరు, ఈ రెండు కూడా ఫామ్ అయిపోయాయి. ఆ తర్వాత భగవంతుడు వాసన చూడాలి. సో అట్లా అనుకున్నప్పుడు ముక్కు తయారైపోయింది. దానికి సంబంధించిన దేవత గ్రహణ, దానికి సంబంధించిన సూక్ష్మేంద్రియం ఏంటి, గ్రహణ. దానికి సంబంధించిన
దేవతలు, అధిష్టాన దేవతలు అశ్విని కుమారాస్. తద్వారా వాసన మరియు ఈ యొక్క భూమి సృష్టింపబడింది. ఆ తర్వాత భగవంతుడు తను మాట్లాడాలి అనుకున్నాడనమాట. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాయిస్ ముఖం ఫార్మ్ అయిపోయింది. ఆ ముఖం తర్వాత ఆ యొక్క సూక్ష్మేంద్రియం వాగ్ ఫార్మ్ అయిపోయింది. అలాగే సెన్స్ దేవత, దానికి సంబంధించిన అధిష్టాన దేవత అగ్నిదేవుడు ప్లస్ స్పీచ్ అంటే వాక్కు. ఇది ఈ యాక్టివిటీ, ఈ పని చేయడం కోసం మనం మాటలు మాట్లాడడం. అట్లాగే భగవంతుడు సెన్సేషన్, స్పర్శ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏమైపోయింది? అప్పుడు త్వచి అంటే వెంట్రుకలు దాని యొక్క సూక్ష్మేంద్రియం ఏంటి? సూక్ష్మేంద్రియం ఏంటంటే రోమ. సో, దానికి సంబంధించిన దేవత ఎవరు? అధిష్టాన దేవత మహీరుహ. అట్లాగే మనకెప్పుడైనా సరే దురద కానీ ఏదైనా టచ్ సెన్సేషన్, మనం ఏదైనా ఇట్లా ముట్టుకున్నప్పుడు ఆ సెన్సేషన్ అలా తెలుస్తుందనమాట. ఆ తర్వాత భగవంతుడు కొన్ని పనులు చేయాలనుకున్నాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయనకి చేతులు డెవలప్ అయిపోయాయి. చేతులకు సంబంధించిన సూక్ష్మేంద్రియం బలం. దానికి సంబంధించిన అధిష్టాన దేవత ఇంద్రుడు. అట్లాగే మిగతా పనులన్నీ చేయడం ప్రారంభించాడనమాట. ఎప్పుడైతే భగవంతుడు నేను ఇక్కడ అటు ఇటు తిరగాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా పాదాలు వచ్చేసాయి. కర్మభిర్, ఇది అధిష్టాన సూక్ష్మేంద్రియం. అధిష్టాన దేవత ఉపేంద్ర. అప్పుడు ఈ నడక, ఈ మూవ్‌మెంట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడం ఇవన్నీ సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత భగవంతుడు పిల్లల్ని కనాలి అనే డిజైర్‌లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఇంద్రియాలు ఫార్మ్ అయిపోయాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన అధిష్టాన దేవత వచ్చేసి ప్రజాపతి ప్లస్ దానికి సంబంధించిన సూక్ష్మేంద్రియం ఉపస్థ వేగం అంటారు కదా! సో, ఉపస్థ ఇదెందుకు? పిల్లల్ని కనడానికి. సో, ఇవి ఫార్మ్ అయిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడు వేస్ట్ తీసేయాలి బాడీలో నుంచి అనుకున్నప్పుడు అప్పుడు ఈ పాయు ఫార్మ్ అయిపోయింది. ఆ తర్వాత మిత్ర దేవుడు అనమాట. దానికి అధిష్టాన దేవత. సో, తద్వారా మన బాడీలో ఉన్న వేస్ట్ పోవడానికి ఆ విధంగా సృష్టి జరిగిందనమాట. ఎప్పుడైతే మనం బాడీ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నాభి ఏర్పడింది భగవంతుడికి. సో, అట్లా దాని ద్వారా అపాన, ప్రాణ, వాయువులు, తర్వాత మృత్యు దేవత, దీనికి సంబంధించిన దేవత. తర్వాత ఇక్కడ మరణం. అట్లాగే భగవంతుడు ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు కడుపు ఫార్మ్ అయిపోయింది. అంత్రాణి, సూక్ష్మేంద్రియం ఏంటి? అంత్రాణి. దీనికి సంబంధించిన దేవత సముద్ర. తద్వారా కడుపులో మనం ఏమేమి తినాలనుకుంటున్నామో అదంతా సాటిస్ఫాక్షన్ అవన్నీ ఫార్మ్ అయిపోయాయి. అప్పుడు భగవంతుడు తాగాలనుకున్నప్పుడు ఏం ఫార్మ్ అయిపోయింది? అబ్డామన్, పొత్తి కడుపు, అది ఫార్మ్ అయిపోయింది. దీనికి సంబంధించిన సూక్ష్మేంద్రియం వచ్చేసి నాడ్యస్. సో, నాడ్యస్ అంటే ఏంటంటే మన పేగుల లోపటి నుంచి మనం తిన్న ఆహారాన్ని పీల్చే నరాలు. సో, అవి ఫార్మ్ అయిపోయాయి. అట్లాగా దీనికి సంబంధించిన అధిష్టాన దేవత వచ్చేసి నద్య అని అయిపోయింది. అందుకే ఎవరికైనా కూడా నరాలకు సంబంధించిన వీక్‌నెస్ ఉంటే చెరువుల్లో స్నానం చేయమని చెప్తారు. సో, చెరువుల్లో స్నానం చేస్తే నరాలకు సంబంధించిన వ్యాధి ఏదైనా ఉంటే అది తగ్గుతుందనమాట. సో, అట్లాగే మనకి పోషణ అంతా, మనకు నరిష్మెంట్, ఇప్పుడు మనం తినేది కానీ, తాగేది కానీ అది మన బాడీలోకి అబ్జార్బ్ కావాలంటే దానికి సంబంధించిన అధిష్టాన దేవత నద్య. సో, ఆ తర్వాత మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ సృష్టించడం కోసము ఇవన్నీ కంటెంప్లేట్, మనసులో ఆలోచించుకోవడం కోసం ఎప్పుడైతే భగవంతుడు ఇలా అనుకుంటున్నాడో హృదయం ఫార్మ్ అయిపోయింది. ఆ హృదయానికి సంబంధించిన సూక్ష్మేంద్రియం వచ్చేసి మనస్సు. ఓకే, దానికి సంబంధించిన అధిష్టాన దేవత వచ్చేసి చంద్రుడు. అట్లాగే అప్పుడు పట్టుదల లేకపోతే కోరిక అనేది అప్పుడు స్టార్ట్ అయిపోయాయి. ఇట్లా మొత్తము ఈ క్రియేషన్ ఇలా స్టార్ట్ అయిపోయింది.
ఆ తర్వాత 7 ధాతుస్ ఫామ్ అయిపోయాయి అనమాట. ఏంటవి? చర్మంలో చర్మము ప్లస్ మాంసము, రక్తము, తర్వాత ఫ్యాట్, కొవ్వు, ఆ తర్వాత మ్యారో అంటే బోన్స్ లోపట ఉంటుంది. ఆ! మన ఎముకల లోపట ఉండేది మ్యారో అంటారు. అది ప్లస్ ఎముకలు ఇవన్నీ ఫామ్ అయిపోయాయి. ఇవి దేనితోని ఫామ్ అవుతున్నాయి? భూమి, నీరు, మంట. ఈ మూడిటి నుంచి అగ్ని. ఈ మూడిటి నుంచి ఇవన్నీ ఫామ్ అయిపోయాయి. ప్రాణ ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ప్రాణ ఫామ్ అయిపోయింది. నీళ్లు, గాలి ఇవన్నీ ఆకాశము, నీళ్లు, గాలితో ప్రాణ ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత మన యొక్క మిథ్యాహంకారం. మిథ్యాహంకారం మన మనస్సు, మన యొక్క బుద్ధి ఇవన్నీ ఫామ్ అయిపోయాయి అన్నమాట. సో ఆ తర్వాత శ్లోకం ఈరోజు మనం చదివాం. ఈ విధముగా ఇవన్నీ ఈ విధముగా ఈ చెప్పబడిన విధంగా ఈ విరాట పురుష అనేది ఈ విధంగా ఫామ్ అయిపోయింది అనేది ఈరోజు మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. సో ఇక్కడ వరకు సమరైజ్ అయిపోయింది. ఇదంతా గ్రాస్ అన్నమాట. గ్రాస్ అంటే చూడగలిగింది. ఇప్పుడు మన గ్రాస్ అంటే ఏంటి? మనము అద్దం ముందు నిలబడితే మనం చూసే శరీరం అంతా గ్రాస్ శరీరం. అలాగే సటిల్ శరీరం అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ మనం చూడలేం. ఏంటది? మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 సూక్ష్మ శరీరం. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క గ్రాస్ శరీరం పడిపోతుంది అనమాట. ఈ గ్రాస్ శరీరం పడిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం ద్వారా బయటికి వస్తాం మనం. సో ఈ గ్రాస్ అంటే ఏంటి? స్థూల రూపం. స్థూల రూపం అంటే గ్రాస్. సూక్ష్మ రూపం అంటే సటిల్. సో అది మనము ఇప్పటి వరకు చూసాం. సో ఇక్కడ అంతా బేసికల్గా ఏంటంటే భగవంతుడి యొక్క క్రియేషన్ ఇదంతా కొంచెం ఇట్లాగే ఉంటుంది. కథ ఉండదు ఇక్కడ. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయినా కూడా దీన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మనకు ఫస్ట్ క్లాస్గా అసలు భగవంతుడి సృష్టి ఎలా చేశాడు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, అవన్నిటికీ మనకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. కాకపోతే కొన్ని చాప్టర్స్, కొన్ని స్కందాలు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇది భాగవతం కాబట్టి మనం తీసుకోవాలి, చూడాలన్నమాట. కొన్ని మనకు అంత చక్కగా అర్థం కావు కూడా, అయినా కూడా మనం దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. సో అది ఈరోజు యొక్క శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఈరోజు టాపిక్లో ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదా ఇన్ జనరల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం ఇప్పుడు ప్రశ్నలు తీసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండోత్ ప్రణామ మాతాజీ. ప్రభుజీ, మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎట్లకి ఏ విధంగా వెళ్ళిపోతుంది ప్రభుజీ? అంటే బ్రహ్మరంధ్రం అంటారు కదా, అట్లా వెళ్ళిపోతుందా? ఎట్లా? మన బాడీ లోపల నవరంధ్రాలు ఉంటాయి, రైట్? సో నవరంధ్రాలు 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఆ తర్వాత నోరు, ఆ తర్వాత మన మలమూత్రాదులు. సో ఈ నవరంధ్రాలు ఇదేంటంటే ఈ దేహము ఈ నవరంధ్రాలతో ఉన్న ఒక దేహం మనకి ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే చనిపోయినప్పుడు ఈ 9 రంధ్రాల నుంచి మన ఆత్మ స్లిప్ అయి వెళ్తుంది అనమాట. అలా కాకుండా బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళాలి అంటే యోగీస్ ఏం చేస్తారంటే తపస్సు చేసి వాళ్ళ యొక్క వాయుని పైకి పంపించి చక్రా నుంచి పంపించేసి ఈ యొక్క తల భాగంలో పైన అక్కడి నుంచి దాన్ని వాళ్ళు ఏ ప్లానెట్కి వెళ్ళాలో అక్కడ డిసైడ్ చేసుకొని ఆ విధంగా చేస్తారు. ఇదంతా అష్టాంగ యోగా పద్ధతి. సో మనం చేయవలసిన అవసరం అటువంటిది ఏమీ లేదు. అది చాలా కఠినమైన తపస్సు. సో అది మనం చేయవలసిన అవసరం లేదు. సో అది బ్రహ్మరంధ్రం అంటే అది. బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ తలపైన. సో ఎవరైతే అలా చేశారో వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు అంటారు. బట్ స్టిల్ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినా సరే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిలో అర్జున. ఎన్ని బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే మళ్ళీ ఆ పుణ్యం క్షీణించినాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఈ మర్త్యలోకమైన మన భూలోకానికి మళ్ళీ రావాల్సిందే. ఎంత పెద్ద దేవుడు దేవత అయినా సరే కోరికలు ఇంకా మిగిలి ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ యొక్క టైం అయిపోగానే ఏం చేయాలి? వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి భూమండలంలో మళ్ళీ మానవులుగా జన్మించాల్సిందే. సో అట్లా మనం కూడా ఒకప్పుడు పైలోకంలో ఉండేవాళ్ళం. కింది లోకానికి వెళ్ళాం, పై లోకానికి వెళ్ళాం, ఇట్లా అన్ని ట్రై చేసాం. అన్ని ట్రై చేసి ఇక్కడికి వచ్చాం అనమాట. సో అది. సో బ్రహ్మరంధ్రం అంటే పై లోకాలకు వెళ్ళడానికి ఆ మార్గం. ఓకేనా మాతాజీ?
హరే కృష్ణ ప్రభు, దండపత్రణాలు. ధన్యవాదాలు. ప్రభుజీ ఓకే, నాకు ఒకటి అర్థం కాదు. మరి మనలో ఏ విధంగా వెళ్ళిపోతుంది ప్రభుజీ? ఏంటి మాతాజీ మీ ప్రశ్న మళ్ళీ చెప్పండి. ఆత్మ మనం మరణించినాక ఆత్మ అదే ఇది నవరంధ్రాలు అందరూ కదా ప్రభుజీ, ఏ ద్వారం నుండి వెళ్ళిపోతుంది అని? అది మనకు తెలియదు మాతాజీ. అది ఏ రంధ్రం నుంచి వెళ్తుంది అనేది ఎస్ మనకు ప్రభుజీ. తెలియదు. యూజువల్ గా ఏం చెప్తారంటే అది అది ఏ రంధ్రం నుంచి వెళ్తే ఆయా లోకాలకు వెళ్తారనమాట. మన యొక్క కోరికలను బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి, మనం ఏం తలుచుకుంటున్నామో ఆ టైంలో, చనిపోయే టైంలో, ఇవన్నిటిని బట్టి డిసైడ్ అయిపోతుంది అనమాట అట్లా. సో ఎక్సెప్ట్ బ్రహ్మరంధ్రం కాకుండా ఇంకెక్కడి నుంచైనా వెళ్తే మళ్ళీ ఇంకో లోకంలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని అర్థం. సో దీన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ డివోటీస్ మనం ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, నేను చనిపోతున్నాను ఇప్పుడు, నాకు ఇప్పుడు ఏ రంధ్రం నుంచి నా నా యొక్క మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, నా యొక్క ఆత్మని పంపించాలి, అది మన కంట్రోల్లో కూడా లేదు. రైట్, అది మన కంట్రోల్లో లేదు. మనం దాని గురించి వరీ కూడా కావాల్సిన అవసరం లేదు. సో డివోటీ భక్తుడు ఏమనుకుంటున్నాడు, నేను ఇక్కడుంటే కృష్ణ భగవాన్ని సేవ చేస్తాను. ఓకే, కృష్ణ నన్ను స్వర్గానికి తీసుకెళ్తే అక్కడ కృష్ణ సేవ చేసుకుంటాను, నన్ను నరకానికి తీసుకెళ్తే అక్కడ కూడా కృష్ణ సేవ చేసుకుంటాను, ఎక్కడికి పోయినా చాంటింగ్ చేసుకుంటాను. సో ఇది డివోటీ. సో డివోటీకి ఏ డెస్టినేషన్, ఎక్కడికి వెళ్తాను, కృష్ణ నన్ను ఎక్కడ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎక్కడ అసైన్మెంట్ ఇస్తాడు, అది ఎక్కువ టెన్షన్ మనకు ఉండదు అనమాట. ఓన్లీ సర్వీస్. సో భగవంతుని సర్వీస్ మనం ఇక్కడ ఉన్నా అదే చేస్తాం, ఎక్కడికి పోయినా అదే చేస్తాం. ఈవెన్ గోలోక బృందావనం చేరుకున్నా కూడా అదే చేస్తాం. కాబట్టి అది కృష్ణ ఇష్టం. ఓకేనా సరితా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. జస్ట్ తెలుసుకుందామని ప్రభుజీ అంతే. ఓకే, అశోక్ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏం నుండి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ప్రభుజీ? అంటే కొన్ని నవరంధ్రాలు నుండి స్టార్ట్ అంటారు, ఆ నుండేనా ప్రభుజీ మనం స్టార్టింగ్ అయ్యేది మన బాడీ ఎట్లా ఉద్భవిస్తుందా ఫస్ట్? అవును ప్రభుజీ, హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రకారం కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తే స్త్రీయా ప్రవిష్ట ఉదరం పుంసోరేతకనాశ్రయ. సో ఎప్పుడైతే తల్లి తండ్రి పురుషులు స్త్రీలు కలిసి వాళ్ళు పిల్లల్ని కందామనే ప్రయత్నంలో చేసినప్పుడు అప్పుడు ఒక చిన్న గింజలాగా ఫామ్ అవుతుంది. ఓకే, పురుష కణాలు ఎగ్స్. సో మనకి యాక్చువల్లీ ఇప్పుడు దర్శన్ టైం పెట్టింది. శిల ప్రభుపాద్కి జై. श्री श्री गौर निताय की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, राधा नीला माधव की जय.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో అశోక్ ప్రభు, మీ ప్రశ్నకి కర్మనా ప్రభు. దైవనేత్రేణ అంటే మన కర్మ అనుసరించి ఎవరు ఏ విధంగా వాళ్ళ కర్మ ఎలా చేసుకున్నారు దాన్ని అనుసరించి దైవనేత్రేణ దేవతల యొక్క ఆధ్వర్యంలో మనకి డిసైడ్ చేస్తారనమాట ఏ శరీరం రావాలి అని చెప్పేసి. మనిషి శరీరమా, స్త్రీ శరీరమా, పురుషుడి స్త్రీయా, పురుషుడా, లేకపోతే పశువా, పక్షియా, చెట్టువా, ఇవన్నీ డిసైడ్ చేసేసి పంపిస్తారనమాట. పంపించినప్పుడు తల్లి గర్భంలో పెరుగుతూ మనకు శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఏ నెల శిశువుకి ఎలా పెరుగుతాయి, గోర్లు ఎప్పుడు వస్తాయి, హృదయం ఎప్పుడు హార్ట్ గుండె ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇస్తారనమాట. సో అట్లా ఒకదాని తర్వాత డెవలప్ అవుతుంది. సో ఇదంతా దేన్ని బట్టి డెవలప్ అవుతుంది? మెయిన్లీ ఎర్త్, భూమి, వాయువు, తర్వాత అగ్ని, ఈ మూడిటితో ఫామ్ అవుతుందంట. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, ఈథర్. అదేనా ప్రశ్న అశోక్ ప్రభు? మీ ప్రశ్న ఇంకేమన్నా ఉందా దాంట్లో? ఏం లేదు ప్రభు, అంతే ప్రభు. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? జనరల్ క్వశ్చన్స్ ఏమన్నా? ఓకే, హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, రాజారాం ప్రభు. ప్రభు, ఈథర్ అంటే ఏంటి ప్రభు? ఈథర్ అంటే ఆకాశం లాగా తీసుకోవచ్చు ప్రభు. ఆకాశం ప్రభు అంటే మామూలుగా కెమికల్స్ లో ఈథర్ అంటే ఒక కెమికల్ ఉంటుంది, ఆరు మామూలుగా. అంటే అది ఈథర్ కి దీనికి ఏమైనా సంబంధం అనేసి? లేదు, కెమికల్ ఈథర్ కాదు. ఈథర్ అంటే యూజువల్గా ఆకాశాన్ని ఈథర్గా చెప్తారు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ, మనకు ఒక చిన్న అసూయ కలగడం వల్ల మనం అంటే ఈ లోకాలకి భౌతిక జగత్ అంతా సృష్టించారు కృష్ణుడు అని అంటారు కదా ప్రభుజీ. అంటే మన కోసమే ఇవన్నీ ఇలా క్రియేట్ చేయాల్సి వచ్చిందా ప్రభుజీ? అవును, ఈ బద్ధజీవుల కోసం. అయితే మనము అంటే ఈ బద్ధజీవులు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి, లక్షల కోట్లాది జీవరాశులు ఉన్నారన్నమాట. సో వీళ్ళ కోసమే, మన కోసమే ఈ యొక్క భౌతిక శరీరం భౌతిక ప్రపంచం సృష్టి చేయవలసి వచ్చింది. సో దీనికంటే 3 రెట్లు ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచం. భగవంతుని లోకాలు ఇప్పుడు ఈ భౌతిక లోకాల కంటే 3 రెట్లు ఉంటుంది అనమాట.
అవును ప్రభుజీ. సో ఎస్ మనకి ఆ యొక్క కోరికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈడికి పంపించారు. సో ఇట్లా పంపించినప్పుడు ప్రతి జీవి ట్రై చేస్తున్నాడు అనమాట. నేను ఇది చేయాలి, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, నేను ఎగరాలి ఆకాశంలోకి, పోనీ పక్షి రూపం, లేదు నేను నీళ్ళ లోపలికి వెళ్ళాలి చాప రూపం. ఆ, ఆమ్, సో అట్లా నేను ఫాస్ట్గా పరిగెట్టాలి, ఆ, చీత. సో ఇట్లా రకరకాల బాడీస్ అన్ని చేంజ్ అయిన తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే, ఎన్నో కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక డివోటీ అవుతారు అనమాట. సో గురు మహారాజ్ ఏం చెప్తారంటే, డివోటీ ఎవరైనా ఈ 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, డివోటీ ఇంకా ఫిక్స్డ్ అప్ అయిపోయారు, డివోటీ అయ్యారంటే కృష్ణ వాళ్ళని ఏరి కోరి తీసుకున్నాడు అనమాట. సో భక్తులందరినీ మనందరినీ కూడా కృష్ణ ఏరి కోరి ఎంచుకొని తీసుకున్నాడు. సో మనం ఈ డివోషన్ని చాలా చక్కగా కాపాడుకోవాలి. అవును ప్రభుజీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రభుజీ మీరు అలా చెప్తుంటే. ఎస్ ఆ, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మామూలుగా సైంటిఫిక్ గా ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయి కానీ భాగవతంలోనే ఒక దేహం తయారు కావాలన్నా ఇన్ని ఉంటాయి మూలకాలు, భగవంతుడు ఇంత సృష్టి చేశాడన్నది నిజంగా భాగవతంలో ఇలా దాగి ఉందన్న విషయం, మళ్ళీ ఒక్కొక్క పాటికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుందని అసలు ముందు ఎక్కడ వినలేదు ప్రభుజీ. నిజంగా చాలా అద్భుతం ప్రభుజీ. అసలు మనం ఎందుకు ఆయనని విడిచిపెట్టొచ్చామో అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ఈ భాగవతం మనం ఇవన్నీ కూడా సృష్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అంటే దేవాది దేవుడు మామూలు ఒక నార్మల్ పర్సన్ కాదు, ఎంతో గొప్ప వ్యక్తి, మన కోసం ఇదంతా ఎన్ని చేశాడు, ఇవన్నీ. కానీ ఆయన యొక్క ఈ మాయా సృష్టి కూడా ఎలా ఉంటుంది, పరదా అనేది, ఈ మాయా పరదా అనేది, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. బ్రహ్మ, ఇంద్రుడు వాళ్ళు సైతము మిస్టేక్ చేశారనమాట. వాళ్ళు కూడా భ్రమించిపోయారు. ఒక చిన్న బాలుడు ఆడుకుంటున్నాడు అనుకున్నారు కానీ దేవాది దేవుడు అని తెలుసుకోలేకపోయారు. సో అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళే తెలుసుకోలేకపోతే మనలాంటి చిన్న వ్యక్తులు మన పరిస్థితి ఏంటి? సో అట్లా అనమాట. ఇవన్నీ తెలుసుకుంటే కూడా మన భక్తి కూడా పెరుగుతుంది. ఓ ఇంత ఇంత వైభవంగా, ఇంత పర్ఫెక్ట్గా, ఇంత డీటెయిల్డ్గా భగవంతుడు ఈ సృష్టి చేశాడా అని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు దండోత్ ప్రణామ్. కృష్ణమూర్తి కరుణామయ ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా ఈ ఈ త్రిగుణాలకు, ఈ క్లేశాలకు ప్రతి జీవి సఫర్ అవుతూనే ఉంటుందా ప్రభుజీ? ఆ లోకాలను బట్టి ఉంటుందా? ఎస్. బ్రహ్మ నుంచి మొదలు పెడితే పాతాళ లోకం, బ్రహ్మలోకం నుంచి సత్యలోకం, బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దానిక ఎక్కడున్నా సరే సఫరింగ్ ఉంటుంది. ఎక్కడున్నా సరే ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉంటాం మనం. కాకపోతే మిగతా లోకాల్లో ఎంజాయ్మెంట్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కొన్ని చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరైనా స్వర్గలోకానికి వెళ్ళారనుకోండి, అక్కడ ముసలితనం ఉండదు. ఓకే, ఒక 10,000 సంవత్సరాలు మనం బ్రతకాలి అనుకోండి, వాళ్ళు మనలాగా పిల్లల్ని కన్నప్పుడు 9 నెలల గర్భము, ఆ తర్వాత ఇవన్నీ ఉండవన్నమాట. వాళ్ళు 10,000 సంవత్సరాలు ఉంటారు. సో బ్రతుకుతారు. వాళ్ళకి చెమట అనేది ఉండదు. వాళ్ళ బాడీలో సువాసన వస్తుంది ఎప్పటికీ. ఎంత సువాసన వస్తుంది అంటే వాళ్ళు చెరువులో స్నానం చేస్తే చెరువుకు కూడా సువాసన ఉంటుంది అనమాట దేవతలు. సో ఇట్లా అక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికి కేపబిలిటీస్ ఎక్కువ. ఎట్ ద సేమ్ టైం ఓన్లీ పై లోకాలే కాదు, కింది లోకాల్లో కూడా ఎంజాయ్మెంట్ చాలా ఎక్కువ. ఎట్లా ఉంది అంటే అక్కడ హాస్పిటల్ అనే కాన్సెప్టే లేదు. రోగం వచ్చినా సరే వైద్యులు ఉంటారు కానీ హాస్పిటల్లో అడ్మిట్ కావడము, ఐసీయూలు ఉండడము ఇవన్నీ ఏమి లేవన్నమాట. సో ఈ భూలోకం ఒక్కటే ఇక్కడ సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కంబైన్డ్గా వస్తూ పోతూ ఉంటాయి అనమాట. హాస్పిటల్స్, ఐసీయూస్, ఈ టెన్షన్, ఆ టెన్షన్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎక్కువ ఇక్కడ. సో ఇక్కడ చాలా మంచిది అలా ఉంటే. ఎందుకు? ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకంతా లైఫ్ అంతా స్మూత్గా ఉందనుకోండి, ఒక సంపాదన బాగుంది, అందం బాగుంది, తెలివి ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అనుకోండి. అన్నీ బాగుంటే వాళ్ళు కృష్ణ ఎందుకు కొలుస్తారు? ఓ కృష్ణ నన్ను కాపాడు, నన్ను రక్షించు, లేదా నీ శరణం తీసుకుంటాను, నీ శరణాగతి తీసుకుంటాను అని మనం చెప్పడానికి
ఆ అవకాశం ఎప్పుడొస్తుంది? రాదు. కాబట్టి దేవతలు కూడా ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళకెప్పుడు ఈ భూలోకంలో మళ్ళీ మానవుల జన్మ ఎత్తాలి, ఎస్పెషల్లీ కలియుగంలో. ఆ! తద్వారా మనం భక్తి చేసి తొందరగా గోలోక ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో, అట్లా ఒక్కొక్క లోకంలో సుఖం స్టాండర్డ్ ఎక్కువుంటుంది. స్టెబిలిటీ ఎక్కువుంటుంది. కానీ అక్కడ కూడా మృత్యు ఉంది. అక్కడ టెన్షన్స్ ఉంటాయి. ఇంత మంచి స్వర్గలోకంలో కూడా ఏమైంది? వచ్చేసి డైరెక్ట్‌గా స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని తన్నేసి, ఇంట్లో నుంచి తన్నేసి ఆయన ఇల్లు ఆక్రమించుకున్నాడు హిరణ్యకశిపు. రావణుడు అలాగే చేశాడు. అష్టదిగ్బాదరులందరిని తీసుకొచ్చి ఆయన పాదాల కింద పెట్టేసుకున్నాడు. సో, ఇట్లా రకరకాల రాక్షసులతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడనే కాదు, ప్రాబ్లమ్స్ అంతటా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కువ. ఇది మంచిది యాక్చువల్లీ. ఎందుకు? తద్వారా మనం ఏంటి, అసలు మన యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మన యాక్చువల్ గమ్యం ఏంటి? మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉండదు అన్నట్టు. సో, అన్నీ బాగుంటే ఇక్కడే సెటిల్ అయిపోదాంలే అనుకుంటారు అందరూ. ఏది బాలేకపోయినా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళే పరిస్థితిలో లేదు కదా మనం. అన్నీ బాగుండడం పక్కన పెట్టండి. ఏది బాగాలేకపోయినా సరే, అయినా ఇక్కడే ఉంటున్నాం మనం. సో, గురు మహారాజ్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏంటంటే, ఒక నీటి బిందువంత కోరిక మనలో మిగిలి ఉన్నా సరే, మనం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంట. నీటి బిందువంత, ఒక చుక్క అంత చిన్న కోరిక ఉన్నా సరే, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. సో, మనం ఆ స్టేట్‌కి రావాలి. కోరికలు లేని స్టేట్‌కి. ఓకేనా ప్రభు? ఎస్ ప్రభు. హరే కృష్ణ. అంటే ఈ భూలోకంలో భగవంతుడి సేవ చేయడం మాత్రం మిగతా లోకాల్లో తక్కువ ఉంటుంది పర్సెంటేజ్. యెస్. మిగతా లోకాల్లో ఎందుకంటే చాలా సుఖం ఎక్కువుంది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి కొలిచే ఆహ్, ఆలోచన తక్కువుంటుంది. కాన్స్టెంట్‌గా చేసే అవన్నీ. ఎందుకంటే అక్కడ ఎంజాయ్‌మెంట్, సుఖాలు ఎక్కువగా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ మరణం ఉంది. అక్కడ మరణం ఉంది. ఆ కోట ఏదైతే ఉంటుందో ఆ కోట తీరినాక మళ్ళీ భూలోకంలో వచ్చేసి మళ్ళీ ఇక్కడ పుణ్యం కట్టుకున్న తర్వాతనే మళ్ళీ అక్కడికి వెళ్తారు. సో, ఇదొక సైకిల్ అనమాట. పైకి, కిందకి, పైకి, కిందకి మ్యాడ్‌గా తిరుగుతున్నాం అనమాట. లక్షల, కోట్ల జన్మలు. సో, అట్లా. సో, ఎప్పుడైతే డివోటీ అవుతారో వాళ్ళకి కొంచెం తగిలింది అనమాట. బుద్ధి సరైన స్టేజ్‌లో వచ్చినప్పుడు నేను డివోటీ కావాలి. ఇదంతా నాకొద్దింకా. నేను కృష్ణ యొక్క షెల్టర్ తీసుకుంటాను అనేది ఆ స్టేట్‌కొస్తారనమాట. ఓకే ప్రభు. హ్మ్. ఇక డివోటీ మారేంత వరకు ఈ సర్కిల్ అనేది జరుగుతూనే ఉంటది కదా, అది యెస్. నాన్ స్టాప్. నాన్ స్టాప్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో మళ్ళా ఇంకా శుద్ధ సత్వంలోకి రావాలి. అప్పుడు కానీ మనం మన యెస్. గమ్యస్థానం చేరుకోలేం. యెస్. కానీ ఒకటేంటంటే మనం ఎప్పుడైతే డివోటీ లాగా అయ్యామో నమే భక్త ప్రణశ్యతి. సో, కృష్ణ ఏమంటున్నాడు? నా భక్తులు ఎప్పుడూ నాశనం అయిపోరు అనేది ఆ స్టేట్ కృష్ణ అర్జున్‌కి చెప్పించాడనమాట. సో, మనం జస్ట్ ఒక అడుగు డివోషన్‌లో మనం ముందుకేస్తే భగవంతుడు మన కోసం 1000 అడుగులేస్తున్నాడు. కాబట్టి మనం డివోషనల్ సర్వీస్‌లోకొచ్చేసి సిన్సియర్‌గా, సీరియస్‌గా మనం భక్తి చేస్తే సరిపోతుంది. ఇంకా మన రిజల్ట్ గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. ఆలోచించాల్సిన హ్మ్. కానీ భక్తిలో దానికి పడకుండా చూసుకోవాలి. మళ్ళీ పడిపోకుండా చూసుకోవాలి. ఈ భక్తి ఆగకుండా చూసుకోవాలి. ఇందులో నుంచి మళ్ళీ ప్రాపంచిక లైఫ్‌లో భక్తి మర్చిపోయి అందులోకి ఎంటర్ అయ్యే అట్లా కాకుండా కాపాడుకోవాలి. అంతే. భక్తిలో ఉండాలి. భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఓకే హరే కృష్ణ. ఓకే ప్రభు. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. యెస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దీనికి రిలేటెడ్ గా ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా ప్రభుజీ. అయితే అది అధోలోకం, ఊర్ధ్వలోకం కలిపి 84 లక్షల, లేదంటే మన ఈ భూలోకంలోనే 84 లక్షల ప్రభు? కలిపి మాతాజీ. బ్రహ్మ నుంచి మొదలు పెడితే చీమ, ఈ అన్ని లోకాలు, పై లోకం నుంచి పాతాళ లోకం వరకు అన్ని లోకాలు కలిపి 84 లక్షల జీవరాశి. ఓకే ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ.
ప్రభుజీ మరి మనం పోయేటప్పుడు ఏం ఆలోచిస్తే నెక్స్ట్ ఆ బాడీలో వస్తామా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళ బాడీలో వస్తాం? వాళ్ళ బాడీలో కాదు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో యూజువల్గా మనము ఈ దేహత్యాగం చేసేటప్పుడు, ప్రాణం వదిలేసేటప్పుడు బాగా ఎంతో నొప్పిగా ఉంటుంది. ఆ టైంలో మనం ఎక్కడైతే మన వ్యామోహం ఎక్కువ ఉంటుందో దాని గురించి ఆలోచిస్తాం, రైట్? సో మనము మన యొక్క ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కాబట్టి ఆ టైంలో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మనము అటువంటి జన్మలోకి వెళ్ళిపోతాం. ఉదాహరణకి భరత్ మహారాజ్ ఏం చేశాడు, ఆయనకు ఒక డియర్ ఉండేది, జింక పిల్ల. సో ఆ జింక పిల్ల గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు? ఆయన గత 3-4 సంవత్సరాల నుంచి ఆ జింకను పెంచుతూ రోజు దాన్ని మెడపైన వేసుకొని వెళ్ళేవాడు. రోజు చాంటింగ్ చేసేటప్పుడు దాన్ని ఇలా ఇలా అనేవాడు. ఆ జింక వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందని చూసేవాడు. స్నానం చేసేటప్పుడు జింక ఎక్కడుందా అని చూసేవాడు. అయ్యో తోడేలు తినిందా, సింహం తినిందా అని చెప్పి యజ్ఞం ఆపేసిపోయి మళ్ళీ వెతికి తీసుకొచ్చేవాడు. ఇట్లా ఇట్లా రకరకాలుగా ఎక్కువ దాన్ని కాపాడాలి, దాన్ని చూసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఒకరోజు కొండపై నుంచి పడి రక్తం కారుతూ ఉంటే నేను చనిపోయినప్పుడు ఈ జింక ఎవరు చూసుకుంటారు అనుకుంటూ చనిపోయాడు. సో నెక్స్ట్ జన్మలో జింక అయి పుట్టాడు. అట్లా. సో అందుకే మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం ఇవన్నీ ప్రాక్టీస్. మనకి దెబ్బ తల్లగానే అమ్మ అబ్బా అనకూడదు. కృష్ణ చైతన్య హరి. ఎప్పుడన్నా బాధ కలగానే ఇమ్మీడియట్లీ కృష్ణ కృష్ణ కృష్ణ. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు కష్టం వచ్చినప్పుడు కృష్ణ అని తలుచుకునే ప్రాక్టీస్ చేయాలి. మనకు బాధ అయినప్పుడు కృష్ణ అని తలుచుకునే ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా చేస్తూ ఉండి రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేసి శ్రీమద్ భాగవతం చదివి విని ఈ భాగవతం యొక్క క్యారెక్టర్స్ చూసి ఇవన్నీ స్మరణలో ఉండి, ధ్యానంలో ఉండి, కృష్ణ స్మరణలో ఉండి, కృష్ణ ప్రసాదమే తిని, ఎవరన్నా యాపిల్ ఇచ్చారనుకోండి, మీరు కృష్ణ ముందు పెట్టే తింటారు. ఇట్లా 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే 11వ సంవత్సరంలో ఒక రోజు మీరు ఏం చేస్తారు, ఎవరు ఏది ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా పెట్టి తీసుకుంటారు. కృష్ణ పట్టం లేకపోయినా మీరు ఏమనుకున్నా తులసి 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 అని ఆలోచించి అది కృష్ణకి మనసులో ఆఫర్ చేసుకొని తింటారు. సో అట్లా చనిపోయేటప్పుడు కూడా ఏమవుతుంది, డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ ఇస్తున్నాడు. ఆ ఇంజక్షన్ ఆఫర్ చేశారా, కృష్ణకి మైండ్లో ఆఫర్ చేయాలి, రైట్? సో ఇట్లా ప్రతి ఒక్కటి మనము కృష్ణకు ఆఫర్ చేస్తూ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే ఏమవుతుంది, రసోహం ఉప్సు కౌంతేయ, నీళ్లు తాగినప్పుడల్లా నీళ్ళ యొక్క రుచి కృష్ణ అని మనకు తెలియాలి, రైట్? సో ఇట్లా ఈ జీవితాంతం ఒక ప్రాక్టీస్, సాధన భక్తి అంతా ఒక ప్రాక్టీస్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతే మనం ఏ స్టేజ్లో ఉంటే ఏంటి, కృష్ణ గురించే తలుస్తున్నాం. కాబట్టి అంతకాలేచ మామేవ స్మరన్ ముక్తో ఆకలేవ. సో అట్లా కృష్ణ లోకానికి వెళ్తాం. ఒకవేళ మనం భక్తి సిన్సియర్గా చేసి కృష్ణని తలుచుకోకపోయినా కృష్ణ మన లోపల వచ్చేసి తలింపు ఇస్తాడు అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్లో మనం ఉండాలి. సో కృష్ణ చూసుకుంటాడు ఆ విషయం కూడా. మనం ఎక్కువ ఆరాటపడవలసిన అవసరం లేదు, నేను ఇప్పుడు కృష్ణని తలుచుకుంటానా లేదా అట్లా. కాకపోతే ఇవాల్యుయేట్ చేసుకోవాలి మనం. ఎస్, ఈ యాక్సిడెంట్ అయినప్పుడు నేను కృష్ణని ఎందుకు తలుచుకోవట్లేదు, ఎస్ నేను చాంటింగ్ చేస్తున్నాను, టెంపుల్కి వెళ్తున్నాను, కానీ నాకు భయం అయినప్పుడు కృష్ణని ఎందుకు తలుచుకోలేదు నేను. మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో అట్లా. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఒక నిమిషం ఆగు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు అంటే భక్తులు కాని వాళ్ళకి అంటే షాప్కి వచ్చి అడిగితే మీరు ఎందుకు కృష్ణ భక్తి అంటే మీకు ఏ ఉద్దేశంతో అట్లా వెళ్తున్నారు అంటే మనం ఒక మాటలో ఏం చెప్పొచ్చు ప్రభుజీ? ఎస్, నాకు కృష్ణ అంటే ఇష్టం. సో కృష్ణ గురించి భక్తి చేస్తున్నాను, అంతే. కృష్ణ ప్రీతి అర్థం. కృష్ణ హ్యాపీనెస్ కోసమే మేము భక్తి చేస్తున్నాం, ఒక మాటలో చెప్పాలంటే. అంటే భగవంతుడి దగ్గర చేరుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాము అనేది మనకు తెలుసు, కానీ ఇవన్నీ కొంచెం అంటే అంత ఈజీగా నమ్మరు కదా ప్రభుజీ స్టార్టింగ్. అవును మాతాజీ, వాళ్ళు నమ్మరు. వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆరాటపడకూడదు. ఎందుకంటే
సి మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు వందల వేల కోట్ల మందిలో ఆ, యతతామపి సిద్ధాన ఒకరు పర్ఫెక్షన్ సిద్ధి స్టేట్కి వస్తారనమాట. అష్టసిద్ధీస్ ఇవన్నీ అంటారు కదా, ఆ సిద్ధీస్ కోసం ఒక్కడు తపిస్తున్నాడు. అటువంటి వేల కోట్ల లక్షల సిద్ధిలలో ఒక్కరు కృష్ణ భగవానుడి భక్తికి వస్తారు. సో కృష్ణ భగవానికి భక్తికి రావడం చాలా అరుదు, సుదుర్లభ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే. ఎన్నో ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అత్యంత జ్ఞానవంతుడు నన్ను ఆశ్రయిస్తాడు. అప్పుడు ఏ కంక్లూజన్కి వస్తారు? వాసుదేవ సర్వమితి. ఓకే, వాసుదేవ అంటే కృష్ణ, కృష్ణ అన్నిటికీ సర్వం కృష్ణ అనే కంక్లూజన్కి వస్తారు. 50% ఈ దేవుడు, ఇంకో 50% ఆ దేవుడు, ఇలా కాదు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అటువంటి వాడు మహాత్ముడు. ప్లస్ సుదుర్లభ. దుర్లభ అంటే చాలా అరుదు, సుదుర్లభ అంటే ఇంకా అరుదు, చాలా రేర్ అనమాట. ఏదో ఊరికి ఒక్కరు ఇద్దరు ముగ్గురు 10 మంది ఉంటారు. సో అట్లా. సో అందరూ ఈ కృష్ణ కాన్షియస్నెస్కి రాలేరు. ఎందుకంటే ఇది అన్నిటికంటే పెద్ద చెట్టు, అన్నిటికంటే పొడవైన చెట్టులో అన్నిటికంటే పై ఫ్రూట్ను మనం తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ఫలాన్ని ఆశిస్తున్నాం? అన్నిటికంటే పొడవైన చెట్టులో నుంచి అన్నిటికంటే పై ఫలం. కింది అని దొరుకుతాయి అందరికీ, ఆ పై ఫలం ఎవరికి దొరుకుతుంది? అది మనం ట్రై చేస్తున్నాం. సో ఆ స్టేజ్కి రావడము కొన్ని జన్మలు, కొన్ని కోట్ల జన్మల తర్వాత ఆ యొక్క అవకాశం లభిస్తుంది. సో అందుకే మనము మన వీళ్ళు కృష్ణ కాన్షియస్ రావట్లేరు, మనందరం కరెక్ట్గా చేస్తున్నాం కానీ వీళ్ళు ఎందుకు రావట్లేరు, వాళ్ళు ఎందుకు రావట్లేరు, ఎట్లెందుకు అర్థం చేసుకోవట్లేరు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం. కానీ అది అరుదు, చాలా అరుదు. సో డివోటీస్గా మనం సిన్సియర్గా సీరియస్గా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాన్న నిన్న మొత్తం క్లాసు విని వచ్చి కూర్చొని క్లాసు విన్నారు. విన్న తర్వాత నన్ను ఏమంటున్నారు మరి, అంత బాగుంది. మొత్తం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది కృష్ణుడే భగవంతుడు, కృష్ణ భగవాను అంశాలు వీళ్ళు ఆయనకి చేస్తేనే మనకి సరి అయిన దారి అనేది నాకు అర్థమైంది. కానీ మరి మొదటి నుంచి అడుగడుగున ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటున్నాయి, అడుగడుగున అన్ని టెంపుల్ ఉంటాయి. అమ్మ నాన్న పుట్టినప్పటి నుంచి అన్ని ఆనియన్ గారు వేసారు, తిని పెడుతున్నారు. మరి నేను మధ్యన మారాలంటే ఎలాగా? నాకు గుడికి వెళ్ళాలి, లేదు లేదు ఈ దేవుళ్ళు ఎక్కడ కాదు, కృష్ణ గుడి అక్కడికే వెళ్దాము. మరి అవన్నీ ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఇట్లా తక్కువ ఉన్నాయి? ఫస్ట్ నుంచి అలవాట్లు మనుషులకు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా మారాలి అని అడుగుతున్నాను. వాళ్ళకి మనకు సమాధానం ఎలా ఇవ్వాలి అంటే, పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పాలు తాగి చక్కగా తల్లిదండ్రులు పెట్టింది తిని అలా అలా ఏ సిగరెట్ తాగడము, మత్తు పదార్థాలు ఏవి అలవాటు లేని వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత ఒకరోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒకటే రోజు ఫ్రెండ్స్తో వెళ్ళి ఒకటే రోజు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు? అరే ఇప్పుడు ఆలోచించాలి కదా, 20 సంవత్సరాల నుంచి నేను ఏమీ చేయట్లేను ఇవి, ఒక్కరోజు కూడా సిగరెట్ తాగలేదు, ఏది కనపడలేదు, ఇది చాలా చెడుది, ఇది నేను తీసుకోకూడదు అని ఎందుకు అనుకోవట్లేదు? అన్నీ మంచిగానే, తల్లిదండ్రులు అంతా బాగానే పెంచారు, అందరూ బాగానే చూసుకున్నారు. ఒక్కరోజు కాలేజీలో వెళ్ళి స్నేహితులతో కూర్చొని సిగరెట్లు తాగుతారు, లేకపోతే మందు స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఇటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇవి టైం వేస్ట్ ప్రశ్నలు, రైట్? ఎట్లా అయితే ఏంటి ఓకే, ఇప్పుడు నేను వెళ్తూ ఉంటే నాకు అన్ని వేరు గుడులు కనబడుతున్నాయి కానీ కృష్ణ గుడే కనబడట్లేదు. అంటే నీ కోసం కృష్ణ ఏం చేయాలి? ప్రతి ఒక్క వీధిలో నీకు ఒక టెంపుల్ కట్టాలి. నువ్వు పుడుతున్నావు అని చెప్పేసి ఏం చేయాలి? అందరినీ రెడీగా అందరి తిలక్ ధోతితో పుట్టించాలి, రైట్? అందరూ ఆ తిలక్ ధోతితో కనపడాలి నీకు పుట్టినప్పటి నుంచి. ఇలా కనపడితే నువ్వు అప్పుడు వెళ్ళి కృష్ణ సరెండర్ అవుతావు. మళ్ళీ ఇంకా వేరే కనపడని జోలికి మళ్ళీ మీరు అన్నట్టు అవి పెట్టలేదు కదా ప్రభు, తాగటము సిగరెట్లు అవన్నీ పెట్టలేదు, అవి వాటికి అలవాటు పడతారు కదా. వాటికి మిగతా అన్ని చూసి ఏంటి ఇక్కడ ఇటువంటి ఏమి లేదు, ఇక్కడ అరుదుగా ఒక మూల ప్రాంతంలో వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, నేనెందుకు చేయాలని అనుకోవట్లేదు. చూడండి, ఆడెళ్ళి డైరెక్ట్గా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ వేస్ట్ ప్రశ్నలు. సో జీవి ఏంటంటే సమాధానం
థ్యాంక్ యూ మాతాజీ. సో ఇవన్నీ ఏంటంటే ఈ జీవి మనకు తెలియదు. ఫస్ట్ తెలియకపోతే నాకు తెలియదు అని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత యెస్ నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే. మనకు డిసీజ్ వచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఇప్పుడు నీకు 46 సంవత్సరాలు వచ్చింది. నీ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు స్వీట్స్ తగ్గించాలి. ఓకే. చిన్నప్పటి నుంచి స్వీట్స్ తింటూనే ఉన్నాం కదా! మరి డాక్టర్ చెప్పాడు ఇప్పుడు. నువ్వు స్వీట్స్ అలాగే తింటే చనిపోతావు అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాము? స్వీట్స్ ఆపేస్తాం. సో అలాగే భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఇదంతా చదివి మనంతా చూసిన తర్వాత యెస్ ఓకే. నేను 35 సంవత్సరాల నుంచి ఇలా చేశాను. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాను. రేపటి నుంచి నేను ఇది చేయను. అది సిన్సియారిటీ. సో అట్లా. ఓకే బ్రదర్. అయితే నేనేం చెప్పలేకపోయినా మొత్తం కూర్చొని విని చాలా మంచిగా ఉంది, అర్థమైంది నాకు అని, కానీ మళ్ళీ దిగిపోయి ఈ విషయాలు అంటే సర్లే రేపు అడిగి చెప్తలేండి. చాలా మంచిగుంది. మరి అర్థమైంది అన్నప్పుడు మరి పాటించాలి కదా! అది సిన్సియారిటీ అక్కడే లేదు. అవును ప్రభు, మీరు మీరు చెప్పినట్టు నాకు ఐడియా వస్తే నేను అనేదాన్ని అప్పుడే, కానీ నాకు రాలేదు. రేపు అడుగుతలే మా గురువు గారిని అని చెప్పినాను. ఏ ప్రభు క్లాస్ చెప్తే ఆ ప్రభుని అడుగుతా, రేపు అడిగి చెప్తలేండి అని అన్న. అట్లా జరిగింది ప్రభుజీ. అలాంటి క్వశ్చన్స్ వేస్తాను, మమ్మల్ని ఏం చేయాలి. ప్రభుజీ ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకుంటారు కానీ ఒప్పుకోరేమో అనిపిస్తుంటది ప్రభుజీ. వాస్తవము అది అని తెలుసుకుంటారు, మళ్ళీ ఏదో ఒకటి అట్లా దాట వేద్దామా దీన్ని అన్నట్టుగా అంటే అనిపిస్తుంటే వీళ్ళకి కర్మ ఇంకా తొలగిపోలేదేమో, కృష్ణ దగ్గరికి రావడం చాలా కష్టం కదా, వీళ్ళు అందుకే ఒప్పుకుంటలేరు అని అనిపిస్తుంటది ప్రభుజీ. అది కరెక్టే మాతాజీ. భగవద్గీతలోనే చెప్పారు కదా, ఏషాం త్వంతగతం పాపం. వాళ్ళ యొక్క పాపం అంతా పూర్తిగా పోయినంత వరకు ఈ ప్లాట్ఫామ్కి రావడం చాలా కష్టం. అట్లీస్ట్ సింపుల్ ఒకటే ఒక సింపుల్ లాజిక్. కుంతి మహారాణి ప్రేయర్లో ఏం చెప్తుంది? శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణసః స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంత్యచిరేణ తావకం భవ ప్రవాహం పరమం పదాంబుజం. ఇప్పుడు ఐదర్ మనం వినాలి, శృణ్వంతి, గాయంతి, ఏదైనా చెప్పాలి, కృష్ణ కథ చెప్పాలి, పాడాలి. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణసః. ఇలా ఏవి చేయకపోయినా ఎవరైనా ఆల్రెడీ డివోటీస్ ఉంటే వాళ్ళని చూసి మనం సంతోషపడితే సరిపోతుంది. మనం డివోషన్ చేయకపోయినా సరే పర్వాలేదు. జస్ట్ వేరే డివోటీస్ని చూసి చాలా సంతోషంగా నిజంగా లోపల, ఏదో బయటికి చెప్పడం కాదు. సో ఒక బుక్ డిస్ట్రిబ్యూషన్లో నేను వెళ్ళినప్పుడు ఒకతను వచ్చాడు. ఇదంతా భాగవతం అని చెప్తుంటే, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి, అసలు ఎంత గ్రేట్ పని చేస్తున్నారంటే, మీరు ఇంత చలిలో ఇక్కడ నిలబడి, ఇంత ఎండలో నిలబడి ఇలా చెప్తున్నారు, మన భాగవద్గీత ఇవన్నీ చెప్తున్నారు, చాలా అప్రిషియేషన్, అసలు మీరు ఎంత మంచి పని చేస్తున్నారో, కంటిన్యూ చేయండి, ఇది కంటిన్యూ చేయండి, ఇట్లా షబాష్ ఇలా అంటున్నారు. కొంచెం ఈ పుస్తకాన్ని తీసుకోండి అంటే, ఈ చిన్నప్పటి నుంచి కానీ చూస్తూ పెరిగాం కదా మనం, రైట్? సో ఆ పొగడ్తలో కూడా ఏముంది? నిజంగా లేదు. నిజంగా అలా సిన్సియారిటీ ఉంటే ఏమవుతుంది? ఎస్, వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే దాంట్లో ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, లెట్ మీ టేక్ ఇట్, నేను కూడా తీసుకుంటాను. అది సిన్సియారిటీ. సో ఆ లోపల సిన్సియారిటీ లేకుండా బయటికి ఎంత వినమ్రతగా చూపించినా కూడా లోపల హృదయం లోతులో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కృష్ణ చూస్తాడు. అది మనకు కనపడదు. మనకు ఓన్లీ వాళ్ళు బయట వాళ్ళ యొక్క చిరునవ్వు ముఖం కనిపిస్తుంది, వాళ్ళ యొక్క అవే కనిపిస్తున్నాయి, కానీ లోపల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మనకు కనపడదు, కృష్ణ కనపడదు. సో లోపల ఎవరైనా నిజంగా అప్రిషియేషన్, ఒక డివోటీని చూసి వావ్ చాలా సంతోషపడ్డారు అనుకోండి, కృష్ణ ఆటోమేటిక్గా ఇస్తాడు వాళ్ళకు కూడా భక్తి. ఓ నీ డివోటీని చూసి ఇలా ఇష్టపడుతున్నావా, చాలా ఇంట్రెస్ట్ ఉందా నీకు, ఎస్ నీకు ఈ డివోటీ సాంగత్యం ఇస్తాను అట్లా అని. కానీ వాళ్ళ లోపల అది లేదనుకోండి, బయటికి ఇలా ప్రవర్తిస్తే కృష్ణ అక్కడ ఏమీ ఉండదు అనమాట. సో వాళ్ళకి తెలిసినా మనం మీరు చెప్పినట్టు మాతాజీ, వాళ్ళకి తెలిసినా అలా ప్రవర్తిస్తున్నారు కాదు, వాళ్ళకలా అసలు ఆ లోపట కోర్ ఆఫ్ దేర్ హార్ట్ నిజంగా సిన్సియర్గా అది ఉండాలి. అది లేకపోతే భక్తిలోకి రాక. నిజంగా అది అంత సిన్సియర్గా ఉంటే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా, అదంత ఇంపార్టెంట్ అనుకుంటే. ప్రభుజీ ప్రేమ అనేది కలగట్లేదేమో కదా. ఎస్. ఇప్పుడు ఉదాహరణకి కాలేజ్కి వెళ్తారు, ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ పిల్లవాడిని చూసి బాగా స్ఫూర్తి తెంచుకుంటారు. ఓ అతను చాలా చక్కగా చదువుతున్నాడు అని చెప్పి, ఆయన ఎలా చదువుతున్నాడు, ఆయన నోట్స్ ఎలా చేస్తున్నాడు,
అవన్నీ తీసుకుంటారు. వీళ్ళు కూడా నోట్స్ అలా ట్రై చేస్తారు. అతను ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈయన ట్రై చేస్తాడు. అతను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈయనే ప్రిపేర్ అవుతాడు. అతను విదేశాల్లోకెళ్ళాడు. ఈయనే వెళ్తాడు. సో, ఇట్లా వేరే వాళ్ళని ఇట్లా సిన్సియర్‌గా ఫాలో అవుతున్నారు. డివోటీస్ దగ్గరకొచ్చే వరకు బయటికి మాత్రం చూపిస్తున్నారు. కానీ లోపట వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారనేది మనకు తెలీదు. లోపట నిజంగా వాళ్ళకు సంతోషం కలిగిందనుకో, అబ్బా! వీళ్ళు ఎంత మంచి డివోటీస్ అని. వాళ్ళలాగా నెక్స్ట్ ధోతి, కుర్తా వేసేసుకొని, తిలక్ పెట్టేసుకొని ఎళ్తారు గదా! ప్రభుజీ. హ్మ్. చాలా బాగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్ యూ మాతాజీ. నాకు కూడా ఉండేది ప్రభుజీ ఈ డౌట్. మాతాజీ అడిగిన వల్ల నేను కూడా. మా యాహ్! బాబు కూడా అలాగే అంటుంటాడు. హ్మ్. వాళ్ళకి సమాధానం చెప్పడం వాళ్ళకి తెలిసి అడుగుతున్నారా, తెలవక అడుగుతున్నారా అట్లా అనిపిస్తుంటది ప్రభుజీ. యాహ్! తెలుసు గానీ మాతాజీ లోపట హృదయంలో కోర్‌గా, సిన్సియర్‌గా అప్రిషియేషన్ నిజంగా లేదు. ఆ అప్రిషియేషన్ నిజంగా ఉంటే వాళ్ళు వేరే పనులు ఇంక చేయరింక. వేరే దాంట్లో ఉంది వాళ్ళ అప్రిషియేషన్. వేరే దాంట్లో ఉంది వాళ్ళ వ్యాకులత, వాళ్ళ వ్యామోహం. సో, ఇంకొకటి జనరల్‌గా నిన్న కొంచెం కవర్ చేశానిది. యూ యూజువల్‌గా డివోటీస్‌కి ఒక ప్రశ్న ఉంది. ఇది అంటే ఒక్క డివోటీ అడిగిన ప్రశ్న కాదు. చాలామంది వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి చాలామంది ఎంతో బాధపడుతున్నారు. సో, వాళ్ళ గురించి సంక్షిప్తంగా ఒక ఆన్సర్ చెప్తాను. సీ మనము డివోటీస్ అయినాక మనకి డివోషన్ ఏంటి? మన లోపట ఎంత హ్యాపీనెస్ ఉంది డివోషన్‌తో మనం అనుకుంటున్నాము. అది మనం ఇవ్వాలని చెప్పేసి మన పిల్లలకి ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం మనం చేయాలి. కానీ ఇంకొకటి తెలుసుకోవాల్సిందేంటంటే, మనము ఒక ఇండివిడ్యువల్. అలాగే మనకు పిల్లలు లేదా మన భార్య లేదా మన భర్త, మన తండ్రి, మన తల్లి ప్లస్ మన పిల్లలు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ జీవాలు. వీళ్ళందరూ మన వాళ్ళు కాదు. ఓకే. వీళ్ళందరూ డిఫరెంట్ జీవాలు. ఈ డిఫరెంట్ జీవాలు ఈ ఈ ఈ టైంలో కలిసి ఇక్కడికొచ్చారు మనతో పాటు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరిని నేనే ఉద్ధరించాలి అనుకోవడం, అటువంటి సంగత్వం కూడా మనం పెట్టుకోకూడదు. అటువంటి అటాచ్‌మెంట్ కూడా మనం ఎక్కువగా పెట్టుకోకూడదు. యెస్. మరి వాళ్ళ పిల్లలు, మన భర్త లేదా భార్య, తల్లి లేదా తండ్రి 100% మనం చేసే ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేయాలి. చాలా సీరియస్‌గా చేయాలి. 1, 2, 3, 4, 5, 10 సార్లు చెప్పండి. ట్రై చేయండి. కానీ మనం కూడా నిస్సంగత్వంలోకి ఉండాలి. ఓకే. వాళ్ళు ఇది తీసుకోవట్లేరు అంటే మనకు నిజంగా కనిపిస్తుంది. ఇది తీసుకోకుండా ఇంకా ఏదో పిచ్చి పని చేస్తున్నారు వాళ్ళు. కంప్లీట్ అపోజిట్ పని చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ జీవితము వేస్ట్ అయిపోతుందని మనకు అర్థమైపోతుంది. కానీ మనం చెప్తే వాళ్ళు వినట్లేరు కదా! వాళ్ళు వినట్లేరని చెప్పేసి మనకి ఇంకా ఎక్కువ వాళ్ళ మీదనే రంది పెట్టుకుంటున్నాం అనుకోండి. రాగద్వేష అక్కడ మనం రాగం పెంచుకుంటున్నాం. అది కూడా మనకి మంచిది కాదు. ఎందుకు? ఆ రాగం బాగా పెంచి అది ఎక్కువైతే ఏమవుతుంది? భరత్ మహారాజ్ లాగా చనిపోయే ముందు అయ్యో! నా కొడుకు ఇంకా కృష్ణ కాన్షియస్ రాలేదు. నా కూతురు ఇంకా కృష్ణ కాన్షియస్ రాలేదు. కొడుకు, కూతురు. సో, అట్లా ఆలోచిస్తూ మరణిస్తే మళ్ళీ మనకి ఇంకొక కోరిక మిగిలిపోయింది. కాబట్టి ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ప్రయత్నం వాళ్ళకి ప్రేమ పంచాలి. వాళ్ళు ఎంత చెడు పనిలో, ఎంత మార్గంలో ఉన్నా సరే మన ప్రేమ చూపించాలి. తల్లిదండ్రులుగా లేకపోతే భార్యాభర్తగా అట్లా మన ప్రేమ చూపించాలి ఫస్ట్‌ది. మన ప్రయత్నం వాళ్ళకి చెప్పే విధంగా సిన్సియర్‌గా మన ప్రయత్నం మనం చేయాలి, చెప్పాలి. వాళ్ళు తీసుకోలేదా మనం అక్కడ వదిలేసేసి మన భక్తి మనం చాలా తీవ్రంగా చేయాలి. గురు మహారాజ్ ఏమంటారంటే, వాళ్ళు భక్తి తీసుకోలేదు కాబట్టి మనము డబుల్, ట్రిబుల్ భక్తి ఎక్కువ చేయాలి. ఎందుకు? కృష్ణ వాళ్ళను కూడా ఉద్ధరించాలి అని చెప్పేసి మన భక్తి ఇంకా డీప్‌గా వెళ్ళిపోవాలి భక్తిలోకి. అంతేగాని ఎక్కువగా బాధపడుతూ, కుమిలిపోతూ వాళ్ళ గురించి అల్లాడడము ఎక్కువగా మనం చేయకూడదు. హ్మ్. అట్లా అని వాళ్ళని వదిలేయకూడదు. అట్లా అని వాళ్ళని ద్వేషించకూడదు. యెస్. వాళ్ళని ప్రేమించండి. చెప్పే విధంగా చెప్పండి. ప్రయత్నం అన్నీ చేయండి. నిస్సంగత్వంలో ఉండండి. డిటాచ్డ్. వీళ్ళందరూ యెస్. నాకు ఈ జన్మలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా వాళ్ళు. కానీ నిజానికి అందరూ వేరు వేరు జీవులు. వేరు వేరు టైంలో ఉంటారు. వేరు వేరు డెస్టినేషన్‌కి వెళ్తారు.
అందరూ ఒక విధంగా ఫ్యామిలీలో ఉంటే మంచిది. కాకపోయినా గూడా మనం అలా అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఎక్కువగా దిగులు చెంది ఇంకా దాన్ని మన యొక్క ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడము, మన యొక్క భక్తి పక్కకు పెట్టేసి వాళ్ళ గురించి రంది పెట్టుకోవడం అలా చేయకూడదు. అది చెప్తున్నా. జనరల్ ఆన్సర్ అందరికి. వాళ్ళు ఏ మార్గంలో ఉండనివ్వండి. మన లోపల మాత్రం వాళ్ళ పట్ల వైష్ణవులుగా మనం ప్రేమ చూపించాలి. అందరూ మనం ఈక్వల్‌గా చూడాలి కదా! అందరి జీవరాశులను. సో, వీళ్ళని కూడా మనం అలాగే చూడాలి. మన ప్రేమ అనేది ఇవ్వాలి. కానీ డిటాచ్ ఈ సంగత్వంలో ఉండాలి. ప్రభుజీ వాళ్ళ గురించి భక్తి ఎక్కువ చేయండి అంటే ఇంకా ఎక్కువ చేయాలి అంతేనా ప్రభుజీ? ఎక్కువ అంటే ఎక్కువ రౌండ్‌లు చేయమని కాదు. మన సిన్సియారిటీ, మన భక్తి, మన సిన్సియారిటీ ఇంకా పెంచాలి. మన సీరియస్‌నెస్, భక్తి సీరియస్‌నెస్ ఇంకా పెంచాలి. ఏదో ఆడుతూ పాడుతూ భక్తి చేయడం కాదు. మన భక్తిలో మనం థర్డ్ క్లాస్‌లో ఉంటే సెకండ్ క్లాస్ భక్తిలోకి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ భక్తిలోకి వెళ్ళాలి. అట్లా క్వాలిటీ ఆఫ్ చాంటింగ్, క్వాలిటీ భక్తిలో క్వాలిటీ, నంబర్స్ కాదు. మనము 20 మందికి వంట చేసాము, 40 మందికి భోజనం పెట్టారు. దీనికంటే క్వాలిటీ, భగవంతుని భక్తి మనం చాంటింగ్ చేసేటప్పుడు ప్రతి మాల మనం వింటున్నామా, ప్రేమతో పలుకుతున్నామా అది చూడాలి. ఏదో రిలాక్స్‌గా ఇలా కూర్చొని సగం నిద్రపోయి సగం చాంటింగ్ చేసి అట్లా కాదు. సో, మన భక్తి తీవ్రత పెంచాలి అంటే అది ఆన్సర్. ప్రభుజీ భక్తిలో మనం సీరియస్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా చేయాలని అనిపిస్తుంటదేమో కదా ప్రభుజీ? యెస్. డెఫినెట్లీ మాతాజీ. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ మనము భక్తిలోకి రమ్మన్నప్పుడు మన బిహేవియర్ చూసి వాళ్ళు భక్తిలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మన ప్రవర్తన చూసి, మన క్యారెక్టర్ చూసి. మనం చెప్పే పదాలు, వాక్యాలతో కాదు. మనం చూపించే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, మన నడవడి ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతారు. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్ని చాలా బాగా వివరించింది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ ఆపుదాము. ఎస్ మాతాజీ. ఓకే ప్రభుజీ, నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. అడగండి మాతాజీ, ప్రశ్న ఉంటే అడగండి. ప్రభుజీ, ఇప్పుడు భార్య భర్తలు అంటే ఇద్దరు సమానమే అంటారు కదా ప్రభుజీ. మరి మా నుంచి మేము కోసి చేయాలి, మీరు కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి అని అంటారు. కానీ ఎంత చెప్పినా కూడా వాళ్ళు అంతే చేస్తా ఉంటే కొంచెం బాధగా కూడా ఉంటది కదా ప్రభుజీ. అలాంటప్పుడు వాళ్ళ కర్మ మాకు వస్తుందా ప్రభుజీ? ఓకే మాతాజీ. సో ఫస్ట్ పాయింట్, భార్యాభర్తలు సేమ్ అన్నారు. అది సేమ్ కాదు. భార్య ఒక జీవి, భర్త ఒక జీవి. సో అదొక ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ ఇద్దరు డివోషనల్ సర్వీస్లో, భక్తితో సేవలో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇంకా కర్మ అనే కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళు నిజంగా శుద్ధ భక్తిలో సిన్సియర్గా శుద్ధ భక్తి చేస్తున్నారు సీరియస్గా అంటే కర్మ ఏమే యాక్టివిటీస్ ఉండవు. ఒకరి కర్మ ఒకరికి రావడం అనేది అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకొకటి, భక్తిలో ఉన్నా సరే భక్తిలో లేకపోయినా సరే భర్త ఏదన్నా పుణ్యకార్యము భక్తి చేసినప్పుడు భార్య భర్తకి కరెక్ట్గా సహకరించినప్పుడు భర్త చేసింది 50% భార్యకు వెళ్తుంది. భార్య చేసే 50% పాపం భర్తకి వెళ్ళిపోతుంది. ఒకవేళ భర్త ఏదైనా పాపం చేశాడనుకోండి, ఓన్లీ భర్తకే ఉంటుంది, భార్యకి వెళ్ళిపోదు. సో ఇది శాస్త్ర యొక్క ప్రమాణం. మనము వాళ్ళకి చెప్పాలి, మన సాధ్యమైనంత వరకు మనం చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి. కానీ అదే విధంగా మనం ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళు ఇంకా సరైన విధంగా భక్తి చేయట్లేరు. నేను చెప్పినా కూడా వాళ్ళు భక్తి చేయట్లేరు అంటే దాంట్లో కొంచెం స్వామి భావం నాకు కూడా వస్తుంది. సో ఆ స్వామి భావం నుంచి మనం ఉండకూడదు అనమాట. భక్తిలోకి రావడము రాకపోవడం అనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే మనం ఇప్పుడు వరల్డ్ అంతా, ప్రపంచం అంతా భక్తుల్ని చేసేస్తాం. ఒప్పుకుంటారా లేదా? రైట్? మన చేతిలో ఏది లేదు. సో ఎవరైనా ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ భక్తిలోకి వచ్చారంటే అది కూడా మన క్రెడిట్ కాదు. ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఉన్న డివోటీస్ మనం చెప్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు వచ్చేసి మన క్లాసెస్ విని
అన్ని విధాలుగా అయినా సరే దాంట్లో మనం క్రెడిట్ తీసుకోకూడదు. సో ఆ క్రెడిట్ ఏంటి? కృష్ణ వాళ్ళకి ఇచ్చాడు, భక్తిలోకి తీసుకొచ్చాడు. ఎస్, మనం చేసే ప్రయత్నం మనం చేసాము, దానికి డెఫినెట్గా మనకు వస్తుంది. కానీ మనం అలా అనుకోకూడదు. నా వల్ల వీళ్ళు భక్తిలోకి వచ్చారని ఎప్పుడు మనం అనుకోకూడదు. నా వల్ల వీళ్ళందరూ భక్తులయ్యారు అనేది మనం అనుకోకూడదు. వేరే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు అలా చెప్తే ఎస్, దానికి కూడా మనం ఏం చేయాలి? ఆ క్రెడిట్ తీసుకొని గురు మహారాజ్ యొక్క గొప్పతనం అని చెప్పేసి అది పాస్ చేయాలి. ఆ గ్లోరీ అంతా పాస్ చేయాలన్నమాట, ఆ కీర్తి అంతా. ఎప్పుడైనా ఎవరైనా జేజేలు కొట్టినా కూడా అంతా శిల ప్రభుపాద్కి జయ అంటాం కదా, అంటే అన్ని శిల ప్రభుపాద్కే, మనకి ఏమీ లేదు అని అర్థం. సో అట్లా. సో ఎస్, కర్మ అనేది ఉండదు. కానీ మనం ఎక్కువగా బాధపడద్దు మాతాజీ. మనం చెప్పేవారికి చెప్పాలి, డిటాచ్డ్గా నిస్సంగత్వంలో ఉండాలి. మన భక్తి ఇంకా తీవ్రంగా పెంచాలి. ఒకవేళ ఓకే, నా భార్య భక్తిలో సరిగా లేదు, నా భర్త భక్తిలో సరిగా లేడు, కాబట్టి నేను ఇంకా రెట్టింపుగా ఇంకా సీరియస్గా అవుతాను భక్తిలో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలా మనం సీరియస్ కావాలి. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. ఇది గురు మహారాజ్ చెప్పిన ఆన్సర్ మాతాజీ. ఎస్, అన్ని కూడా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఈరోజు క్లాస్ మొత్తం నా కొరకు చెప్పినట్టే అయింది ప్రభుజీ. అందరు ప్రశ్నలు కూడా నా మనసులో ఉన్న సందేహాలను తీర్చింది ప్రభుజీ మీరు ఇచ్చే సమాధానాలతో. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. నేను ఎంతవరకు కన్విక్ట్ చేసుకోవాలా అనేది కొంచెం కొంచెం మైండ్లోకి ఎక్కినట్టుగా ఉన్నది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. యాక్చువల్గా ప్రతి క్లాసు, ఏ క్లాస్ అయినా సరే, ఇది ఓన్లీ నా కోసమే చెప్తున్నారు. మనం చదివినప్పుడు కూడా భగవద్గీత కానీ భాగవతం కానీ ఇలా చదువుతుంటే ఈ పర్పోర్ట్ శిలా ప్రభుపాద నా కోసమే రాసిండు అన్నట్టుగానే చదవాలి. మన గురించి అనేసి తీసుకోవాలి. అది సరిగా వినడం అనమాట. అది సరైన పద్ధతిలో మనం తీసుకున్నట్టు అవుతుంది. అదే ప్రభుజీ, వాళ్ళ మొత్తం నా కొరకు జరిగింది. భగవంతుడు నా కొరకే వినిపించాడు. ఇది మీ ద్వారా, భక్తుల ద్వారా ప్రశ్నలు కూడా నా కొరకే అడిగించాడు అన్నంత ఇదిగా ఉంది ప్రభు. చాలా ధన్యవాదాలు ప్రభు. నా దగ్గర భాగవతం ఇక్కడ లేదు ప్రభు, వరంగల్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను చదవలేకపోతున్న శ్లోకాలు వినడమే సరిపడుతుంది. సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మాతాజీ, ఏ ఊరికి వెళ్ళినా కూడా మీరు చదివే స్కందం, ఇప్పుడు సపోజ్ 2వ స్కందం చదివితే ఆ 2వ స్కందం మీరు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి. బట్టల కంటే ముందు శ్రీ భాగవత స్కందం పెట్టుకోవాలి, తర్వాత మిగతా అన్ని. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు, ప్రణామాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మేము చాలా లోపల నుంచి హ్యాపీ ఫీల్ అవుతాం ప్రభుజీ. అట్లయినా మా భక్తి కొంచెం ఉన్నట్టే కదా ప్రభుజీ. అది మంచిది మాతాజీ. మీ అందరిని చూసినా కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, భక్తులకు యూజువల్గా ఈ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ. ఎస్, ఆ క్వాలిటీ ద్వారా కూడా మనకు భక్తి పెరుగుతుంది. ఈ శ్లోకం ప్రకారం, కుంతీదేవి శ్లోకం ప్రకారం, వేరే వాళ్ళు చేసే భక్తిలో చూసి మనం సంతోషపడ్డా చాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక ప్రపంచంలో మనుషులకు ఉండే సమస్యల గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ థ్యాంక్ ప్రభు. యూ ధన్యవాదాలు. ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు, ప్రణామం.